అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ అయిన హెయిర్ డై గురించి నేను వీడియో వేసి ఉన్నాను. ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్, అలాగే ఆ ఇన్స్టెంట్ హెయిర్ డైతో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఎలా హెయిర్ డై చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడున్న కాలంలో మన హెయిర్కి కావాల్సిన పోషాకు అసలు దొరకట్లేదు. అలా మనకు తెల్ల జుట్లు కూడా త్వరగానే వచ్చేస్తున్నాయి. అలా తెల్ల జుట్లు వచ్చినాక బాధపడవద్దు అసలు. ఇట్లా మనం హెర్బల్ వేలో మన హెయిర్ బాగా పెంచుకోవచ్చు. బట్టతలలో కూడా మనము జుట్టు బాగానే పెంచుకోవచ్చు. ఇట్లా ఒక హెయిర్ డై మనం హెర్బల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. పొయ్యి మీద సన్న మంటలో పెట్టేసుకున్నాను. దాంట్లోకి నేను ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. ఈ ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చటపట అయ్యేటప్పటికి కొంచెం మూత పెట్టేయాలి, లేదా అన్నీ బయటకు వచ్చేస్తుంది పగిలేటప్పుడు. సో ఈ మస్టర్డ్ ఆవాలు అనేది మన హెయిర్కి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికైనా, మన స్కాల్ప్కి కూడా మంచి హెల్దీగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్లా సట్టిపట్లు ఆడేటప్పటికి మనము ఒక మూత పెట్టేయాలి. కాసేపు ఉంచుకొని తర్వాత ఓపెన్ చేస్తాము, లేదా అన్నీ పగలేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు లైట్గా తీసి చూస్తున్నాను, ఇంకా అవ్వాలా. సో ఇంకొంచేపు మూత పెట్టేస్తున్నాను. ఈ మస్టర్డ్ ఉంది కదా, ఇప్పుడు కరెంట్ టైమ్స్లో ఎక్కువగా హెయిర్ ఆయిల్ హెయిర్కి బాగానే ఈ ఆవాల నూనె అనేది వాడుతూ వస్తున్నారు. ఈ ఆవాల నూనె అనేది నార్త్ సైడ్లో చాలా ఫేమస్ అండి. ఈవెన్ వాళ్ళు కుకింగ్ కూడా అది ఉపయోగం చేస్తారు. మన తట్టు ఇలా కుకింగ్కి వేసుకోవడం అనేది తక్కువే. హెయిర్కి బాగానే వాడుకుంటున్నారు ఇప్పుడంతా మన వాళ్ళు. ఏమంటే ఇది కొంచెం వేడి ఇస్తుంది అనమాట ఒంటికి. మన హెయిర్కి మనం బాగా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మన హెయిర్ని బాగా నల్లగా ఉంచుకోవచ్చు. అట్లాగే మన హెయిర్ అనేది బాగా పొడుగ్గా లాంగ్గా పెరుగుతుంటుంది. దానికి బెస్ట్గా సహాయపడుతుంది ఈ ఆవాలు. ఓకేనా, ఇప్పుడు మన ఆవాలు బాగానే రెడీ అయిపోయినట్టుంది. మంచిగా నల్లగా మారిపోవాలి. ఆ సౌండ్ అంతా తగ్గిపోయి మంచిగా నల్లగా మారిపోయే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మన అనుకున్నట్టు మంచిగా బ్లాక్నెస్ వస్తుంది. మన హెయిర్ డైకి కావాల్సిన రంగు వస్తుంది. ఇప్పుడు ఈ ఆవాలు రెడీ అయింది ఎలా తెలుసుకోవచ్చు అంటే, గంటిలో అంటుకుంది చూడండి. గంటిలో అంటుకుంటుంది అంటే ఆవ నుంచి ఒక రకమైన నూనె వస్తుంది బయటికి. ఆ నూనె వచ్చే వరకు వేయించుకోవాలి. అది పదం. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది ఏంటంటే గోరియంటాకు ఆకులు. ఓకేనా, ఈ ఆకులు నేను ముందే తీసి పెట్టుకొని కాస్త ఎండబెట్టేసి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అట్లాగే పచ్చి దొరికిందంటే కాస్త ఎండబెట్టేసి త్వరగా యాడ్ చేసుకోండి. ఓకేనా, నేను ఈ 2 ఇంగ్రీడియంట్ని మంచిగా ఫ్రై చేసుకోబోతున్నాను. ఎప్పుడు దాకా ఈ ఆకులన్నీ బాగా నల్లగా మారిపోవాలి. అప్పుడు వరకు చూడండి, ఇలా మంచిగా నల్లగా మారిపోయేంత వరకు మనము 2 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పొయ్యిని ఆపేసాను. ఇప్పుడు చూడండి, ఎండిపోయినవి బాగా ఫ్రై చేసినాక మంచిగా నల్లగా వచ్చేసింది. ఆరిపోయినాక నేను పిసికేస్తున్నాను. ఇలా పిసికేటప్పుడు మన చేతిలోనే అందుకుంటుంది. చూడండి, అందుకుంటుంది. ఆవాలు వేసాం కదా, ఆవాల నుంచి ఒక రకమైన నూనె వస్తుందని చెప్పాను కదా, ఆ నూనె వల్ల మనం అట్లా పిసికేటప్పుడు మన చేతికి మంచిగా అందుకుంటుంది. సో అదే అండి కరెక్ట్ అయిన పదం. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్ని నేను మిక్సీలోకి వేసి బాగా గ్రైండ్ చేసుకోబోతున్నాను. పొడి కన్సిస్టెంట్ పౌడర్ లాగా చేసుకోబోతున్నాను. గ్రైండ్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, మంచిగా గ్రైండ్ అయింది. ఈ పొడి అనేది మరీ డ్రైగా ఉండదు, లైట్గా కొంచెం జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆవ నుంచి ఒక రకమైన నూనె వస్తుందని చెప్పాను కదా, ఆవ నూనె వల్ల ఇటు ఉంటుంది. చేతికి అట్లాగే అందుకుంటుంది కదా. మీరు ఇట్లాగే డైరెక్ట్గా మనం హెయిర్కి టచ్అప్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్టెంట్ హెయిర్ డైగా వాడుకోవచ్చు. ఇలా మీరు ఒక పొడి తయారు చేసుకొని మన హెయిర్లోకి వాడుకోవడానికి ఒక బాక్స్లో పెట్టుకోండి. ఎప్పుడైనా గబా ఇన్స్టెంట్గా బయటకు వెళ్ళాలి, టైం లేదు హెయిర్ కలర్ చేసుకోవడానికి అన్నప్పటికీ ఇలా మీరు ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ తీసుకొని ఇలా మన తెల్ల జుట్లో రాసుకుంటే మంచిగా నల్లగా మారిపోతుంది ఇమీడియట్గా. ఓకేనా, సో
చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లాంటి ఒక హెయిర్ డై పౌడర్ ఇన్స్టెంట్గా మనము వాడుకోవచ్చు ఈ హెయిర్ డైని. ఇప్పుడు నేను ఈ హెయిర్ డైని ఎలా అప్లై చేయాలి నేను చూపిస్తాను. నా జుట్టులో మ్యాక్సిమం ఫ్రంట్లోనే ఎక్కువగా తెల్లగా ఉంటుంది. సో నేను ఆ చేతిలోకి తీసేసుకొని అట్టట్టే ప్యాచ్ వర్క్ లాగా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, దీనికి ఎట్లాంటి ఆయిల్ క్రీము వేయబడలేదు. డైరెక్ట్గా ఆ పౌడర్ని తీసి నేను ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నాయో అక్కడ డైరెక్ట్గా నిండుగా అప్లై చేసుకుంటున్నాను. ఇది మామూలుగా మీరు అప్లై చేసినాక నార్మల్ వాటర్లో కడిగితే అస్సలు పోదు. ఒకవేళ షాంపూ పెట్టి కడుగుతున్నారంటే కంపల్సరీ పోతుంది. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కాబట్టి, ఓకేనా. మీరు ఇట్లా ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు అయితే మీ తలలో ఎప్పుడు తెల్ల వెంట్రుకలు అనేది ఉండదు. ఇప్పుడు లాస్ట్గా అప్లై చేసిన తర్వాత ఒక కోంబు తీసుకొని బాగా దువ్వుకోండి. ఎందుకంటే దాని లైట్గా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఆ పౌడర్లో. దువ్వేటప్పుడు ఏంటంటే ఆ డస్ట్ పార్టికల్స్ మాత్రం వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఇది డ్రెస్సెస్లో అందుకుంటాయో అని భయపడాల్సిన అవసరమే లేదండి. అస్సలు జుట్టులో తప్ప ఎక్కడ అందుకోదు, ఓకేనా. ఇన్స్టెంట్గా బయటకు వెళ్ళాలి ఇమీడియట్గా అన్నప్పటికీ ఇట్లాంటి ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో హెర్బల్గా మనం చేసాం కాబట్టి. ఇంకా దీంట్లోనే నేను హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను. ఒక బౌల్లోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని ఒక 2 స్పూన్లు లక్కన తీసుకున్నాను. ఈ 2 స్పూన్ల లక్కన తీసుకున్న ఈ హెయిర్ డై పౌడర్లోకి ఇంకొన్ని పొడిలు యాడ్ చేస్తాను. ఆ పొడిలతో పాటు హెయిర్ డై చేయబోతున్నాను. మొదటిగా నేను ఇండిగో పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత హెన్నా పౌడరు 1 స్పూన్ వేసుకున్నాను. ఇండిగో పౌడరు హెన్నా పౌడర్ రేషియో ఆల్రెడీ మన వీడియోస్లో చెప్తూ ఉన్నాను. అలాగే 1:2 రేషియో అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ హెన్నా పౌడర్ అయితే 2 స్పూన్లు ఇండిగో పౌడర్ వేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసేసుకొని బాగా స్మూత్గా కలుపుకోండి. ఇలా మనము తయారు చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలు పక్కకి. ఒక రోజంతా ఉంచేయాలి, నైట్ అంతా ఉంచుకోవాలి, 8 గంటలు ఉంచుకోవాలి అలాంటివి ఏం లేవు. ఇది మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకొని మన తలకి అట్లాగే వాడుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. మీరు కూడా మంచిగా కలిపేసుకోండి. గట్టి లేకుండా స్మూత్ పేస్ట్ కన్సిస్టెన్సీకి కలుపుకోవాలండి. ఎంత మంచిగా గ్రీన్ కలర్లో ఉంది చూసారా. అంతే అండి, మన హెయిర్ డై అనేది రెడీమేడ్గా ఇన్స్టెంట్గా హెర్బల్తో పాటు మనం తయారు చేసుకున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ హెర్బల్. ఇన్స్టెంట్గా మన హెయిర్ డై అయితే తయారైపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా బ్లాక్ అయిపోయింది కదా, నల్లగా ఉంది కదా. ఈ నల్లగా ఉన్న హెయిర్ డైని ఎట్లా అప్లై చేసుకోవాలి చూపిస్తాను రండి. ఇదిగో నా హెయిర్కి అట్లాగే డైరెక్ట్గా నిండగా తీసి అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా చేతిలోనే తీసేసుకొని ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా బాగా రాసుకోండి. రాసినాక మీరు ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. తర్వాత తలస్నానం చేసుకోండి. ఫస్ట్ మీరు ఇట్లా హెయిర్ డై అప్లై చేసుకోవడానికి ముందు అయితే మీరు హెయిర్లో ఎక్కడ ఆయిల్ లేకుండా చూసుకోండి. తలస్నానం చేసినాక ఈ హెయిర్ డైని అప్లై చేసుకోండి. అప్లై చేసినాక ఒక 1 అవర్ అట్లాగే ఉంచుకోండి. తర్వాత మీరు మామూలు నీళ్ళలో తలస్నానం చేసుకోండి. ఇట్లా మీరు రెగ్యులర్గా ఒక హెయిర్ డై తయారు చేసుకొని వాడుకుంటూ వస్తున్నారంటే, వారానికి ఒక్కసారి నెలకి వాడుతూ వస్తున్నారంటే 6 నెలలతో పాటు కంపల్సరీ మీరు హెయిర్ అనేది ఎప్పుడు నల్లగానే ఉంటుంది. తెల్ల జుట్టు అన్నమాటే అస్సలు ఉండదు, ఓకేనా. ఇట్లాంటి హెర్బల్తో చేసిన ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అండ్ ఇన్స్టెంట్ హెయిర్ డైని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వాడి చూడండి. వాడినాక మీరు మా కమెంట్లో చెప్పండి ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనే విషయం. అలాగే ఇట్లాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. హెయిర్ డై పౌడర్, హెయిర్ డై ఆయిల్ అని చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని వీడియోస్ని వెళ్ళి కూడా చూడండి. కంపల్సరీ మీరు యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి వీడియో అయితే నచ్చిందంటే మా వీడియోస్ని లైక్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.